శేర్లింగంపల్లి నేతాజీ నగర్ లో మహాత్మా జ్యోతిరావు పులే 135వ వర్ధంతి సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలతో సత్కరించి ఘనంగా తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పులే విద్యతో జ్ఞానం వస్తుందని, ప్రపంచ జ్ఞానం సంపాదించిన తర్వాత జీవితమే మారిపోతుందని ప్రజలకు తెలిపారు. శూద్ర జాతిని విద్యకు దూరంగా ఉంచడమే కాకుండా ఎన్నో అన్యాయాలు చేయడం మహాత్మా తన స్నేహితుని పెళ్లిలో పాల్గొన్నందుకు అగ్రవర్ణాల వాళ్లు బయటకు తోసేయడం అవమానం భరించలేక నిమ్న జాతులైన పేద వర్గాలకు విద్య అత్యవసరమని భావించి మహిళలు కూడా విద్యావసరమని, విద్యతోనే అన్ని విధాల న్యాయం జరుగుతుందని తన భార్య సావిత్రిబాయి పులేకు విద్య నేర్పించి సమాజానికి మేలు చేయరని, అదే రకంగా స్త్రీలకు విద్య నేర్పడం భవ్యం కాదేమో అని భార్యకు ప్రోత్సహించి సావిత్రి పులే ద్వారా స్త్రీలకు కూడా విద్యాబోధన చేయడం జరిగిందన్నారు. ఆరాధ్య దైవము మన పూలే, మరి ఆయన త్యాగాలు మన అనగాడిన వర్గాలు ఎప్పటికీ మరవద్దు. ఎందుకంటే దొరల పెత్తనదారులో అక్షర జ్ఞానం నేర్వద్దు అని ఆదేశాలు ఉన్నప్పటికీ ఆయన ధైర్యంగా ఆయనతో పాటు మా అమ్మ సావిత్రిబాయి పూలే ఆమె కూడా ఈ యొక్క విద్య బడుగు బలహీన వర్గాలకు విద్య నేర్పియాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఆయన పుణ్యమే బీసీలు ఈరోజు ఎంతో కొంత చదువుకొని మన సమాజంలో కొంత పేరు తెచ్చుకోవాలంటే అది ఆయన చేసిన పెద్ద త్యాగం, ఆయన బీసీలకు అందించిన గొప్ప వరం లాంటిది. ఎప్పుడు కూడా మహనీయులను మరవకు మిత్రమా, మహనీయులను మరవకు సమాజమా అని ఇప్పుడు ఉన్న సమాజంలో యువతకు ఆయన ఒక ఆదర్శం, మార్గదర్శనం. ఇప్పుడు యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మహాత్మా వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జ్యోతిరావు పులే మహాత్మా జ్యోతిరావు పులే అమర్ హే. ఈరోజు ఎంతో కొంత చదువుకొని మన సమాజంలో కొంత పేరు తెచ్చుకోవాలంటే అది ఆయన చేసిన పెద్దైనా ఉంది. ఈరోజు మహాత్మా వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జ్యోతిరావు పులే మహాత్మా జ్యోతిరావు పులే